వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదో కామెంట్ చేయండి. ఇంకా నోటికి ఏదో ఒకటి పని పెట్టకుండా అస్సలు మనసు ఊకోబుద్ధి కాదు. అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ముందుగా బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసి కోడిగుడ్లను ముందుగా వేసి ఇలా అయ్యాక క్యారెట్, పచ్చిమిర్చి, క్యాబేజీ వేసి పచ్చి వాసన పోయే వరకు ఉంచేసుకోండి. కరివేపాకు కూడా వేసి ఇప్పుడు రైస్ను కూడా వేసి మంటను పెద్ద ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసి దన కలిపేసుకొని 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు సోయా సాస్ అదే కప్పులో వెనిగర్ని కూడా వేసి మరో 2 నిమిషాలు మగ్గనించుకోండి. మంటను పెద్ద ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా కలిసే వరకు బాగా కలిపేసుకోండి. అప్పుడే ఆ టేస్ట్ అనేది అందులో పట్టేసుకుంటది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే ఫ్రింగ్ ఆనియన్స్ లేదనుకోండి ఆనియన్స్ వేసి ఇవి తింటున్నప్పుడు నోటికి రుచిగా ఉంటుంది. ఇక దాబా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆ ఘాటు రుచి పర్ఫెక్ట్ గా వచ్చేసినట్లే. మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.